ప్రభువు మీతో నుండనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలు అనే భాగము 19వ అధ్యాయము 41వ వచనము నుంచి 44వ వచనము వరకు. యేసు యెరూషలేమును సమీపించి ఆ పట్టణమును చూచి ఇట్లు విలపించెను. నేడైనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఉండిన ఎడల బాగుండెడిది. నీవు అటుల చేయలేకపోతేవే. శత్రువుల నీ చుట్టూ అగడ్తలు త్రవ్వి నిన్ను ముట్టడించి అన్ని వైపులా నిన్ను అరికట్టు కాలము వచ్చను. వారు నిన్ను నీలో నివసించు నీ సంతానమును మట్టిపాలు చేయుదురు. నీలో రాతి మీద రాయిని నిలువనీయరు. ఏలయన ప్రభువు నిన్ను రక్షింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. యేసు విలాపము. ప్రభువు యెరూషలేమును గురించి విలపిస్తూ ఉన్నారు. యెరూషలేమును గురించి విలపించాల్సినటువంటి అవసరము వాస్తవానికి ఎందుకు వచ్చింది? యెరూషలేము దైవ నివాసానికి గుర్తు. ఎన్ని దేవాలయాలు ఉన్నా యెరూషలేము దేవాలయమే ప్రధాన దేవాలయము. అక్కడే దేవుడు నివసిస్తారు. ఇశ్రాయేలీయులు ఈజిప్టు దేశం నుంచి వచ్చినప్పుడు తమకు తోడుగా ఉన్నటువంటి దైవ మందసము, దైవ నివాసము దానిలోనే ఉంచబడుతూ ఉంది. అందుకే ఈ యెరూషలేము పరలోకానికి గుర్తుగా ఉంటుంది, స్వర్గానికి గుర్తుగా ఉంటుంది. కానీ ఇప్పుడు దాని స్థితి అధ్వానంగా ఉంది, మారింది. కాబట్టి ప్రభువు దాన్ని చూసి బాధపడుతూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు. దైవ నివాసమైనటువంటి యెరూషలేము స్థితిని తలచుకున్నప్పుడు ప్రభువుకు బాధ ఆగడం లేదు. అందుకే దానిని చూచి విలపిస్తూ ఉన్నారు. మరి ఎందుకు దానిని చూచి విలపించాల్సిన అవసరము ఏర్పడుతుంది అంటే స్పష్టంగా ప్రభువే చెబుతూ ఉన్నారు. ప్రభువు నిన్ను రక్షింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు. దేవుడు స్వయముగా అక్కడకు వచ్చినప్పుడు ఆ దేవుణ్ణి గుర్తించలేకపోతూ ఉంటుంది. కాబట్టి జెరూసలేము దేవుడు లేనటువంటి గుడిగా మారిపోతూ ఉంటుంది. దేవుడు లేని దేవాలయము వ్యర్థమై ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అది ధ్వంసమైపోతూ ఉంటుంది. దేవుడు లేరు కాబట్టి దానికి సంరక్షణ కురువవుతూ ఉంటుంది. ఫలితంగా అది నాశనమైపోతూ ఉంటుంది. వాస్తవానికి ఇది మన జీవితాలకు అద్దం పడుతూ ఉంటుంది. మన దేహాలు దేవాలయము అని చిన్నప్పగారు చెబుతూ ఉన్నారు. దేవుడు తన ఊపిరి పోసినటువంటి దేహము ఇదే. ఈ దేహములో దేవుడు ఉన్నంత వరకు అది పవిత్రంగా ఉంటుంది. ఈ పవిత్రత పోయినట్లయితే దేవుడు లేని గుడిగా దేహము మారితే నాడు ప్రభువు యెరూషలేమును గురించి ఎలా విలపించారో ఈ రోజున మనలను చూచి అలాగే విలపించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే రక్షకుని మనము అంగీకరించలేదు. అంగీకరించడము అంటే అక్కడ జెరూసలేములో ప్రభువు ఉన్నారు భౌతికంగా, కానీ మనస్సులలో హృదయాలలో ఎవరు ఆయన బోధనలు కానీ ఉనికిని కానీ అంగీకరించలేకపోతున్నారు. అలాగే మన జీవితాలు కూడాను. శ్రీసభలో ఉన్నాము, దివ్య సంస్కారాలు స్వీకరిస్తున్నాము, సాక్షాత్తు ప్రభువునే మన హృదయాలలోకి స్వీకరిస్తూ ఉన్నాము, అన్ని రకాల భక్తి కార్యాలను చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ ప్రభువు ఉనికి లేకుండా పోతూ ఉంటుంది. ఆ రక్షణ కాలాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాము. అంటే ప్రభువు ఇచ్చేటువంటి రక్షణ ఫలితము ఉందే, అది మన జీవితాలలో ప్రతిఫలించలేకపోతూ ఉంటుంది.
ఎందుకు ప్రతిఫలించలేకపోతుంది ప్రభు అంటున్నారు. నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఉండిన ఎడల బాగుండేది. అంటే శాంతికి ఏది అవసరమో దాన్ని వదిలేస్తూ ఉన్నాము. ఉత్థాన క్రీస్తు పలికినటువంటి మొదటి మాట, మీకు శాంతి కలుగనగాక. ప్రభువు అంతకుముందు నా ఆనందం మీ యందు ఉండాలి అని, అది పరిపూర్ణం కావాలి అని కోరుతూ ఉన్నాను. అంటే మనము ఈ లోకంలో శాంతి సమాధానాలతో సంతోషంగా జీవించాలి అనేదే ప్రభువు కోరిక. మరి దానికి అవసరమైనటువంటి పనులు చేయలేకపోతూ ఉన్నాము. అందుకే ప్రభువు మనలను చూచి నాడు యెరూషలేమును చూచి విలపిస్తూ ఉన్నారు. మరి ఈ శాంతికి అవసరమైనటువంటి పనులు, సంతోషానికి అవసరమైనటువంటి పనులు మనము చేయనప్పుడు జరిగేది ఏమిటి? శత్రువుల ఆగడాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ప్రభు అంటున్నారు, శత్రువులు నిన్ను ముట్టడిస్తారు. ఈ శత్రువులు ముట్టడించినప్పుడు ఏ పట్టణమైనా సరే ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటుంది. అలాగే ఎక్కడ కూడా మనలను మన శత్రువులు ముట్టడించినప్పుడు మనము ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటాము. మనకున్నటువంటి ప్రధాన శత్రువులు ఈ లోకము, సైతాను, మన శరీరమే. మరి ఇవన్నీ ముట్టడించినప్పుడు, ఈ లోకపు వ్యామోహాలు ముట్టడించినప్పుడు, సాతాను శోధనలు మన చుట్టూ కమ్ముకున్నప్పుడు, మన దేహము వివిధ రకాలైనటువంటి వ్యసనాలకు బానిస అయినప్పుడు మనం కూడా ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటాము, అయోమయంలో పడిపోతూ ఉంటాము. పూర్వకాలంలో రాజవాసాలను లేక రాజ ప్రాంగణాలను కాపాడుకోవడానికి ఆ కోట చుట్టూ కూడా పెద్ద పెద్ద కందకాలు తవ్వుతూ ఉండేవాళ్ళు, దాంట్లో నీళ్లు నింపుతూ ఉండేవాళ్ళు. శత్రువులు దానిలోనికి ప్రవేశించకుండా అది నిరోధిస్తూ ఉంటుంది. కానీ దానికి వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతుంది. జెరూసలేము నుంచి పారిపోకుండా శత్రువులే అక్కడ అగట్టలు తవ్వుతారు అని చెప్పి ప్రభు అంటున్నారు. శత్రువులు రాకుండా ఉండడానికి ఏదైతే మనం చేసుకుంటూ ఉన్నామో అదే మనము పారిపోకుండా ఉండడానికి మనలను దిగ్బంధనం చేస్తూ ఉంటుంది. ఏ వ్యసనమైనా మనం తీసుకోండి, మనలో ఉండే కోపం కానివ్వండి, ఆవేశం కానివ్వండి, ఏదైనా సరే రకరకాల వ్యసనాలు, వాటికి మనం బానిసైనప్పుడు దాంట్లో నుంచి బయటపడలేం. మనలను మనం కాపాడుకోవడానికి ఉపయోగించుకోవాల్సినటువంటివన్నీ కూడా మనలనే దిగ్బంధనం చేస్తూ ఉంటాయి. మనలో ఉన్నటువంటి సకల వ్యసనాలను మనం పారద్రోలాని అని మనం అనుకుంటే అవే మన చుట్టూ ఉండే కంచెల మనము రక్షింపబడకుండా ఉండేటట్లు మనలను అధఃపాతాళానికి నొక్కివేస్తూ ఉంటాయి. నిన్నును నీ సంతానాన్ని మట్టిపాలు చేస్తారు అని చెప్పి ప్రభు అంటున్నారు జెరూసలేమును. మన జీవితాలు అంతకు మించి ఇంకా మిగిలేది ఏమీ ఉండదు. ధనమే సంపదలే ప్రపంచంగా జీవించేవాళ్ళు, అహంభావమే ప్రపంచముగా జీవించేవాళ్ళు, తమలో ఉండేటువంటి కోరికలు, వ్యసనాలు, తమ జీవితము వాటికి బానిసలుగా చేసుకుని జీవించేటువంటి సమయంలో ఇతరులను గురించి పట్టించుకోకుండా నేనే సర్వస్వము అనుకొని తనను తాను కేంద్ర బిందువుగా చేసుకొని జీవించేటువంటి వ్యక్తులు, వీళ్ళంతా కూడా ఏమైపోతాము? చివరకు నేలపాలైపోతూ ఉంటాము. మిగిలేది ఏమీ ఉండదు. మనలను మనమే అధఃపాతాళానికి నొక్కేసుకుంటూ ఉంటాము. ఇటు దేవుడి దృష్టిలోనూ మనకు విలువ లేదు, మనుషుల దృష్టిలోనూ మనకు విలువ ఉండదు. చివరకు ఎందుకు పనికి రాకుండా అందరూ మట్టిలో కలిసిపోయేటువంటి వాళ్ళమే. కానీ అక్కడ ఏం మిగులుతూ ఉంటుంది? మంచి వాళ్ళైతే మంచి మిగులుతూ ఉంటుంది, చెడ్డవాళ్ళైతే చెడు మిగులుతూ ఉంటుంది. చెడు వల్ల ప్రయోజనము ఏమీ ఉండదు, మంచి వల్ల మాత్రమే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన జీవితాలను అధఃపాతాళానికి మన చుట్టూ ఉన్నటువంటి ఏ శత్రువులో మనలను చేస్తారు అని చెప్పి ప్రభు అంటున్నారు. మరో మాట కూడా చెబుతూ ఉన్నారు, నీలో రాతి మీద రాయి నిలవకుండా చేస్తారు. మనమేదో చాలాసార్లు గొప్పవాళ్ళమని మనకున్నటువంటి తెలివితేటలతోటి, మనకున్నటువంటి సిరి సంపదలతోటి, లేకపోతే ప్రతిభా పాఠవాలతోటి మనకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకుంటూ ఉంటాము. నన్నెవరూ అంటకూడదు, నేను దుర్భేద్యమైనటువంటి కోటను, నా అంత గొప్పవాళ్ళు లేరు అనుకుంటూ ఒక జీవితాన్ని నిర్మించుకుంటూ ఉంటాము. కానీ కుప్ప కూలిపోతూ ఉంటుంది. మనలో ఈ విధమైనటువంటి వ్యసనాలన్నీ చేరినప్పుడు, మన జీవితము క్రమబద్ధీకరణ లేనప్పుడు, మనలో దేవుడు అనేటువంటి ఆ ఉనికి
రాయి రాయి కలిసి ఉండడానికి అవసరమైనటువంటి ఆ దైవ ప్రేమ మనలో లేకుండా పోయినప్పుడు మొత్తం కూడా నేలమట్టమైపోతూ ఉంటాయి. దేవుడు లేనటువంటి గుడి మాదిరిగా మన జీవితం కూడా కుప్పకూలిపోతూ ఉంటుంది. అందుకే ప్రభువు ఉపమానం చెబుతూ ఉన్నారు. ధనవంతుడు అంతా సంపాదించుకుని కొట్ల ధనాగారాలు ఇవన్నీ కొట్టించుకున్నప్పుడు ఆ రాత్రికి రాత్రే ప్రభు అంటూ ఉన్నారు, ఒరి అవివేకి, ఈ రాత్రికి నువ్వు చచ్చిపోతే ఇవన్నీ ఏమైపోతాయి? తాను నిర్మించుకున్నటువంటి ఆ సామ్రాజ్యం ఏమైపోతుంది? ఎందుకు పనికి రాకుండా పోతూ ఉంటుంది, తనకు నిరుపయోగం అయిపోతూ ఉంటుంది. మన జీవితము అంతే. కాబట్టి మనం నిర్మించుకునేటువంటి ఆ సామ్రాజ్యం ఏ విధమైనటువంటి సామ్రాజ్యం అయి ఉండాలి అనేది మనం ఎప్పుడూ ఆలోచించుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటిది, దేవుడు మెచ్చేటువంటిది, దైవ నివాసముగా మారేటువంటి కట్టడాలను మనం నిర్మించుకోవాలి. అవి మంచి మనస్సు, మంచి సుగుణాలు, మంచి హృదయము, మానవత్వముతో కూడినటువంటి పనులతో మన సౌధాన్ని నిర్మించుకోవాలి. మనిషిగా మనము పరిపూర్ణమైనటువంటి దైవ నివాసాలుగా మారడానికి మాత్రమే మన భవనాలు ఉండాలి. అలా జీవిత భవనం ఎప్పుడైతే మారుతూ ఉంటుందో అది సజీవ దేవుని నిలయంగా మారుతూ ఉంటుంది, అది దైవ నివాసంగా మారుతూ ఉంటుంది. మరి అలా ఉండాలి అంటే ఏం చేయాలి? దైవ నివాసానికి అవసరమైంది గుర్తించలేదు మీరంటున్నారు ప్రభువు. మరి అన్నీ ఉన్నప్పటికీ కూడా మనము గుర్తించినటువంటిది ఏమిటి? ప్రభువే అంటున్నారు, భారముచి అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. నా కాడిని మీరెత్తుకోండి, సాధుశీలుడనని వినమ్ర హృదయుడనని నా నుండి నేర్చుకోండి. ఆ రెండు లక్షణాలు ఉంటే చాలు, సాధుత్వము, వినయత్వము. ఇవి రెండూ గనుక మనలో ఉన్నట్లయితే, అవి రెండూ కూడా ప్రభువు నుంచే మనము నేర్చుకున్నట్లయితే మన జీవిత సౌధము, మన జీవిత భవనము దైవ నిలయంగా మారుతుంది, దైవ నివాసంగా మారుతుంది. అది దుర్భేద్యమైనటువంటి కోటగా ఉంటుంది. ఎందుకు అంటే దానిలో ప్రభువు ఉంటారు కాబట్టి. దానిలో ప్రభువు లేకపోయినట్లయితే మళ్ళీ ఎందుకు పనికి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే అవసరమైనటువంటిది, శాంతికి అవసరమైనటువంటిది ఈ రెండు అంశాలు. సాధుత్వము, ఎవరిని నొప్పించినటువంటి మనస్తత్వము, అందరినీ ప్రేమించేటువంటి మనస్తత్వము, అందరి మేలు కోరుకునేటువంటి మనస్తత్వము, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరి నాశనాన్ని కోరకుండా, అవతల వాళ్ళు శత్రువులైనా సరే చేయూతనివ్వగలిగినటువంటి మనస్తత్వము, అది ఉంటే చాలు. అలాగే ఎంతటి గొప్పవాళ్ళమైనప్పటికీ, ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఆ వినయత్వము అనేటువంటిది, వినయము అనేటువంటిది క్రీస్తు మాదిరిగా వినయలముగా ఉంటే అది దేవుడు మెచ్చుకునేటువంటిది. దేవుడే మన కోపు తీసుకొని, అంటే మన పక్షాన ఉండి మనలను సురక్షితంగా కాపాడుతూ ఉంటారు. అప్పుడు నాటి జెరూసలేము ఏ విధముగా అయితే దేవునికి నివాసయోగ్యముగా ఉందో, మోక్షానికి ప్రతీకగా ఉందో, ఈనాటి మన జీవితము, మన దేహము అలాగే మోక్షానికి గుర్తుగా ఉంటుంది, దైవ నివాసానికి గుర్తుగా ఉంటుంది. ఓ దుర్భేద్యమైనటువంటి కోటగా ప్రభువుతో కలిసి మనము మోక్షములో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దేవుని ఉనికిని గుర్తించేటువంటి మనస్తత్వాన్ని, శాంతికి అవసరమైనటువంటి పనులు, దైవ నివాసానికి యోగ్యమైనటువంటి పనులు ఎప్పటి నుంచైనా సరే ప్రారంభించి వాటిని కొనసాగించేటువంటి వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.